సో ఫ్రెండ్స్, మనం ఎదురు చూస్తున్నటువంటి సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ S23 సిరీస్ని అఫీషియల్గా సామ్సంగ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. నేనైతే సామ్సంగ్ ఒపేరా హౌస్, ఇది ఎక్కడ ఉంటుందంటే బెంగళూరులో, ఇండియాలో ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ ఫ్లాగ్షిప్ సామ్సంగ్ స్టోర్ ఇది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళకి సంబంధించినటువంటి ఈవెంట్ కండక్ట్ చేస్తున్నటువంటి హైలైట్స్ అన్ని కూడా. సో ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళిపోయి వీళ్ళు లాంచ్ చేసినటువంటి సామ్సంగ్ గెలాక్సీ S23 సిరీస్ లో సరికొత్తగా మన ముందుకు ఏం తీసుకొచ్చారు అనేది డెఫినెట్లీ మీ ముందుకైతే తీసుకొస్తాను. సో దానికంటే బిఫోర్ వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, మనకి లోపల ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద బ్యాక్ స్టేజ్, ఎక్కడైతే మనకి సామ్సంగ్ గెలాక్సీ S23 సిరీస్ అన్వీల్ అవుతున్నాయో. ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు మనకి టోటల్లీ 3 మొబైల్ ఫోన్స్తో పాటు ఒక ల్యాప్టాప్, అదేనండి సామ్సంగ్ గెలాక్సీ అల్ట్రా బుక్ని కూడా మన ముందుకు తీసుకొని రావడంతో పాటు స్మార్ట్ వాచ్ అలాగే TWS బడ్స్ని కూడా అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు. Transformed the way we express, the way we connect. హ్యాండ్స్ ఆన్లో ఇప్పుడు నా దగ్గర సామ్సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా, సామ్సంగ్ గెలాక్సీ S22 కూడా నా దగ్గర ఉంది. సో S22 ప్లస్ కూడా నేను వెతుకుతున్నాను. అండ్ కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ దానికన్నా కానీ మరింత మచ్ మోర్ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్తో పాటు 200 మెగాపిక్సెల్ సెన్సార్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఆస్ట్రో ఫోటోగ్రఫీ, ముఖ్యంగా చెప్పాలంటే లో లైట్ ఫోటోగ్రఫీలో ఇది సింప్లీ అమేజింగ్. ముఖ్యంగా ఈ కెమెరాల్లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, యాజ్ ఎ కాంటెంట్ క్రియేటర్ 8K వీడియోస్, అది కూడా మనము 30 FPS వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ ఇక్కడ మనకి కెమెరా జూమ్ క్యాపబిలిటీస్లో కూడా మనకి 10x జూమ్ అండ్ అఫ్ కోర్స్ మనం ఇంకా 100x దాకా మీరైతే జూమ్ చేసుకోవచ్చు. 0.6 నుంచి 100x దాకా మీరు దీన్ని అయితే జూమ్ ఇన్ అలాగే జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. వావ్. సో ఫ్రెండ్స్, ఇది మనకి సామ్సంగ్ గెలాక్సీ S23 ప్లస్ మొబైల్ ఫోన్. సో ఇది కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ లుక్ మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటువంటి బంప్ ఏదైతే ఉందో ఆ బంప్ ని మళ్ళీ టోటల్ గా రిమూవ్ చేసి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఏదైతే ఉందో ఫ్యాంటాస్టిక్ గా కనపడడం జరుగుతుంది. దీంట్లో కూడా మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్, 4 nanometer బిఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి చిప్ సెట్ ని మన ముందు తీసుకొచ్చారు. విచ్ కమ్స్ విత్ 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. అండ్ దీంట్లో మనకి జూమ్ క్యాపబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 0.6 నుంచి 30x జూమ్ దాకా మనకి ఇది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి మనకి సామ్సంగ్ గెలాక్సీ S23. సో బేసిక్ గా కాంపాక్ట్ డిస్ప్లే ఇష్టపడే వాళ్ళ కోసం ఇది కొంచెం చిన్న స్క్రీన్ సైజ్ లో మనకి రావడం జరుగుతుంది. అలాగే దీనిలో కూడా మనకి సేమ్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ నే మనకి ఇందులో వాడటం జరిగింది. అండ్ దీంట్లో మనకి జూమ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 30x దాకా మనకి డిజిటల్ జూమ్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ మళ్ళీ మనం జూమ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. సామ్సంగ్ అన్నిటిలో కూడా మనకి బ్యూటీ ఈ జూమే. సేమ్ మీకు సిమిలర్గా S23 ప్లస్ అలాగే సామ్సంగ్ గెలాక్సీ S23 రెండు కూడా మీకు ఒకే విధమైనటువంటి కెమెరాస్ తోటి మనకు వర్క్ అవడం జరుగుతుంది. సో ఇదే లాంచ్ ఈవెంట్ లో సామ్సంగ్ గెలాక్సీ బుక్ 3 అల్ట్రాలో 2 వేరియంట్స్ ని సామ్సంగ్ అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. సో ఒకటి వచ్చేటప్పటికే జస్ట్ అల్ట్రా, సో లైట్ ఇన్ వెయిట్ అండ్ కాంపాక్ట్గా ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికే కొంచెం ఇంట్రెస్టింగ్, దీంట్లో మనకి 360 డిగ్రీస్ తీసుకుని రావడం జరుగుతుంది. అంటే డైరెక్ట్గా మనం దీన్ని ఆల్మోస్ట్ ఆల్ 360 డిగ్రీస్లో రొటేట్ చేయడంతో పాటు ఈవెన్ ఇది వచ్చేటప్పటికి మనకి టచ్ స్క్రీన్ కూడా డైరెక్ట్లీ మనం టచ్ చేస్తూ దీన్ని ఆపరేట్ కూడా చేసుకోవచ్చు. సో ఇవి ఈరోజు లాంచ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ అయితే, అంటే డిజైన్ పరంగా ఒక చిన్న మైనర్ చేంజెస్ అలాగే కొంచెం అప్గ్రేడెడ్ వేరియంట్ కింద మన ముందు తీసుకొచ్చారు అంతే. సామ్సంగ్ గెలాక్సీ S24 సిరీస్లో హ్యూజ్ చేంజెస్ మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకా చెప్పాలంటే సామ్సంగ్ గెలాక్సీ S23కి ఇది రీడిఫైన్డ్ వర్షన్ అని చెప్పి మనం అనుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.